యువ వికాసంలో సగం అనర్హులే. ఎమ్మెల్యేలపై ఒత్తిడితో లిస్టులో గందరగోళం, మళ్లీ వడపోతకు నిర్ణయం. కేబినెట్ లో చర్చించాకే అర్హుల జాబితా రిలీజ్ చేయాలని సీఎం రేవంత్ ఆదేశం. ఒక్క అనర్హుడికి కూడా సాయం అందకూడదని ఆదేశాలు. స్కీమ్ ను 5 నెలల్లో 5 విడతలుగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం. ఇవాళ జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 5 లక్షల మందికి మేము పత్రాలు ఇవ్వబోతా ఉన్నాం. మొత్తం ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది అని చెప్తా ఉంటే ఇది కొంత మాకు నమ్మకం లేదు. నిరుద్యోగుల పట్ల నిజంగానే మీరు చిత్తశుద్ధితో పనిచేస్తారా? నిజంగానే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇలా మీరు పత్రాలు ఇవ్వబోతా ఉన్నారా అని చెప్పి ఎన్నో క్వశ్చన్స్ వేసిర్రు. మనం కూడా అదే మాట్లాడినాం. నిజంగా 2వ తారీఖు అయితే మంచిదే, నిరుద్యోగులకు ఇవ్వాల్సిందే అని చెప్పేసానంటే ఇగో దాంట్లో మళ్ళీ చూడండి ఏం జరిగిందో. యువ వికాసంలో సగం అనర్హులేనట. ఎమ్మెల్యేలపై ఒత్తిడితో లిస్ట్ లో గందరగోళం, వల్లి వడపోతకు నిర్ణయమట. ఎమ్మెల్యేలు ఎవరు, ఎంపీలు ఎవరు, మంత్రులు ఎవరు, తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఎవరిది, పెట్టినటువంటి ఆన్లైన్ లో రూల్స్ ఎవరివి, మొత్తం మీరే చెప్పింది కదా. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పినారు, అదే మంత్రులు చెప్పినారు, అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు చెప్పినారు. వ్యవస్థ అంతా కూడా పర్ఫెక్ట్ గా చేస్తా ఉన్నాం, నిరుద్యోగులకి మేము ఆసటగా నిలవబోతా ఉన్నాం అని ప్రభుత్వం చెప్పి ఇవాళ మళ్ళా 5 నెలల్లో 5 విడతలట, కేబినెట్ లో చర్చించాలట, ఒక్క అనర్హుడికి కూడా సాయం అందకూడదని చెప్పి ఆదేశాలట. ఏంటిదండి ఇదంతా? ఇదంతా ఏంటి చెప్పండి? నిరుద్యోగులతో ఆడుకుంటున్నట్టు కాదా? నిజంగా ఏం చెప్పారు మీరు? మీరు చెప్పినటువంటి మాటలే ఉన్నాయి, మొత్తం మీరు చెప్పిర్రండి. 2వ తారీఖు జూన్ 2వ తారీఖు తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా అందరికి మంజూరు పత్రాలు ఇవ్వబోతా ఉన్నామని చెప్పిర్రు. మీరు ఇవ్వలేరండి బాబు. ఇది కాదు, కొంత సాధ్యం కాదు, ఇది కొంత టైం పడుతుంది. ఎందుకంటే ఎక్కడా కూడా అర్హుడు మిస్ కాకూడదు. మీరు సివిల్ స్కోర్ అడుగుతా ఉన్నారు, ఎట్లా ఫైనల్ చేయబోతా ఉన్నారు అని చెప్పేసి అడిగితే ఇగో మళ్ళీ ఇక్కడ ఒక కొత్తది తీసుకొచ్చి ఇందులో పెట్టిర్రు. ఇక ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయినరు, రికమెండేషన్లు ఎక్కువైపోయినాయి, అనర్హుల పేర్లు ఎక్కువైపోయినాయి అని చెప్పి జాప్యం చేసేటటువంటి ప్రయత్నం తప్ప ఇందులో ఏమన్నా ఉందా? ఇందులో ఏమన్నా ఉందా? అదే కదా, అది కథ. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం చోటు చేసుకున్నది. తొలి విడత కోసం ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన జాబితాలో అనర్హులకు చోటు దక్కినట్లు తేలింది. దీంతో మళ్లీ అర్హులను సెలెక్ట్ చేసేందుకు అప్లికేషన్లు వడపోయారని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ స్కీమ్ ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే మొదలు పెట్టాలని సర్కార్ అనుకుందట. దీంతో అర్హత లేకుండా అప్లై చేసుకున్న వాళ్ళంతా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి లబ్ధిదారుల లిస్టులో పేరును నమోదు చేసుకున్నారు. తీరా శాంక్షన్ లెటర్లు తయారు చేసే టైంలో లబ్ధిదారుల జాబితా చూసిన ఎమ్మెల్యేలు, అధికారులు అవాక్కయ్యారట. అసలు మామూలుగా కాదండి బాబాయ్. చూడండి ఎట్లా రాసుకొని వచ్చిర్రో, ఏం చేసిర్రో ఒక్కసారి మీరే ఆలోచన చేయరు. శాంక్షన్ లెటర్లు తయారు చేసే టైంలో లబ్ధిదారుల జాబితా చూసి ఎమ్మెల్యేలు షాక్ అయినరట. అంత ఏం లేదండి, ఇదే కథ. ఇక ఇప్పుడు పైసలు లేవు, దీని కొద్దిగా పొడిగేయాలంటే అధికారుల మీద, ఎమ్మెల్యేల మీద బదనాం చేయాలి వాళ్ళని. అంతకంటే ఇందులో నిజంగా, ఎందుకంటే మీరు ఒకరు ఇచ్చే ఉద్దేశం లేదు, ఉండుంటే అన్ని మాటలు మాట్లాడినంటే బాబు. జూన్ సెకండ్ ఇవాళ జూన్ 2కి వచ్చే రోజే కరెక్ట్ గా చూడండి ఎట్లా రాసుకొని ప్రజల్ని, ప్రధానంగా నిరుద్యోగుల్ని డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉందనేది ఇక్కడే క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఇంకా టైం పట్టేటటువంటి ప్రయత్నం అట. ఇంకా 5 నెలల్లో 5 విడతలట. ఇక దీంట్లో ఎంత జాప్యం ఉంటుందో నేను కూడా చెప్పిన ఆల్రెడీ. గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఆల్రెడీ అయిపోయినాయని చెప్పి మొత్తం బోర్డింగ్లు పెట్టుకున్నారు వీళ్ళు. ఇది కూడా అట్లే అవుతుందా అని చెప్పేసానంటే ఇది కూడా ఇట్లనే అయినది. ఇది కూడా ఇట్లనే అయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక నిరుద్యోగులారా దయచేసి మీరంతా కూడా ఆలోచన చేయరు.